విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. ఈ బంద్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంఘీభావం తెలిపింది. విశాఖ ఉక్కు ప్రజల ఆస్తిగానే ఉంచాలని కోరుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్టీల్ ప్లాంట్కు సొంతంగా గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 1 గంట తర్వాత నల్ల బ్యాడ్జీలతో ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు కానున్నారు. రాష్ట్ర బంద్లో భాగంగా ఆర్టీసీ బస్సులు ప్రస్తుతం డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో బంద్ పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన రాష్ట్ర బంద్ గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్కు ప్రభుత్వం మద్దతు తెలపడంతో ఎక్కడి బస్సులు అక్కడే డిపోలకే పరిమితమయ్యాయి. బంద్కు విద్యా వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు పలికాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా బంద్ ఏ రకంగా కొనసాగుతోంది? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే నినాదం మారుమోగుతోంది. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఈ బంద్కు పూర్తిగా మద్దతు ప్రకటించింది. దీనితో గుంటూరు జిల్లాలో ఎక్కడ బస్సులు అక్కడే డిపోలకు పరిమితమయ్యాయి. గుంటూరు 1, గుంటూరు 2తో పాటు మంగళగిరి, తెనాలి, పొన్నూరు, బాపట్ల, రేపల్లె, వినుకొండ, నర్సరావుపేట, చిలకలూరుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్లకు సంబంధించిన ఆర్టీసీ బస్సులన్నీ పూర్తిగా ఆర్టీసీ డిపోలకే పరిమితమయ్యాయి. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ఈ బంద్కు మద్దతు ప్రకటించాయి. దీంతో పాటుగా కార్మిక సంఘాలు కూడా ఈ బంద్లో పాల్గొంటూ ఉన్నాయి. ఇప్పటికే విద్యా సంస్థలు, వర్తక వాణిజ్య సంస్థలకు సంబంధించిన యజమానులు ఈ బంద్కు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించడం జరిగింది. దీంతో ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోవడం జరిగింది. దీంతో స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఈ బంద్లో పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటికే లారీ ఓనర్ల అసోసియేషన్ కూడా పూర్తిగా ఈ బంద్కు మద్దతు పలికాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బంద్కు మద్దతు పలుకుతూ బంద్ నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. పూర్తిగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఇది ప్రజల మనోభావాలకు సంబంధించింది, సెంటిమెంట్లకు సంబంధించింది. ఖచ్చితంగా ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలంటూ కేంద్రానికి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. అయితే అంచెలంచెలుగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఖచ్చితంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారిమోగిపోతూ ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం ఉప్పెనలాగా మారుతుందని కూడా కార్మిక సంఘాలు, అలానే ఉద్యోగ సంఘాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ నరసింహతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు. ఒకసారి విశాఖ జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఏ రకంగా ఉంది? విశాఖలో ఆర్టీసీ కార్మికులు, అదేవిధంగా పలు వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. మరింత సమాచారం తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రామచంద్రరావు అందిస్తారు. రామచంద్రరావు, చెప్పండి. కిషోర్, నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద ఉన్నాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్తో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. పాడేరులో బస్సులన్నీ కూడా అక్కడ డిపోకే పరిమితమయ్యాయి. ఇక విశాఖలో చూసుకుంటే మద్దిలపాలెం, వాల్తేరు,
అలా ఇతర డిపోల్లో కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ఇక్కడ మీరు చూడొచ్చు జాతీయ రహదారిపై ఏదైతే కోర్మనపాలెం గేట్ వద్ద చూసుకుంటే పూర్తిగా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించి ఉద్యోగులు చాలామంది ఉద్యోగాలకి వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే వారంతా కూడా ఈ వాహనాలు నిలిచిపోవడంతో దాదాపు కిలోమీటర్ దూరం వరకు కూడా ఈ వాహనాలు నిలిచిపోయి ఈ బంద్ వ్యవహారంతో కూడా పూర్తిగా ఒక విజయవంతంగా కూడా కొనసాగుతుంది. మీరు చూడొచ్చు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ప్రజలందరూ కూడా సంఘీభావం కూడా తెలియజేస్తున్నారు. ఫార్మాసిటీ ఉద్యోగులు కూడా ఈరోజు చూశారు. సార్ వెంకట్రావు గారు, ఎట్లా బంద్ జరుగుతుంది? సార్, ఈరోజు ఏదైతే విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ బంద్ పిలిపించిందో ఈ బంద్లో స్వచ్ఛందంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వ్యాపారస్తులే కాకుండా అన్ని సినిమా హాల్స్ బంద్ అయ్యాయి, విద్యా సంస్థలు బంద్ అయ్యాయి. ఇవాళ స్వచ్ఛందంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అంతా కూడా ఈ బంద్ని ప్రకటించారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేయాలా, ఏదైతే విశాఖ ఉక్కు అనేది ఆత్మగౌరవంతో సంబంధించిన అంశం ఇది. ఈ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది కూడా ఈరోజు రోడ్డు ఎక్కి పోరాటం చేసే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా వేలాది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి కర్మాగారాన్ని నష్టాలు వస్తున్నాయని చెప్పి ఒక పేరు సాకుతో ఈ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామండి. వచ్చారు, ఈ బంద్ ఎట్లా ఉంది? ఈ బంద్ చాలా సక్సెస్గా ఉందండి. ఎందుకంటే ముఖ్యంగా మనం సీఎం గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి. మాకు ఈ ఇష్యూ వచ్చిన కాడి నుంచి కూడా సపోర్ట్గా ఉన్నారు. అలాగే అన్ని పక్షాలు, వామపక్షాలు కానీ, తెలుగుదేశం కానీ, అన్ని పక్షాలు కూడా ఈ పోరాటానికి ఈ మద్దతు తెలుపుతున్నారు. రైతులు కానీ, కార్మికులు కానీ, ఆర్టీసీ వాళ్ళు కానీ ఈ పోరాటానికి సపోర్ట్ చేస్తున్నారు. ధన్యవాదాలు చెప్పాలి. ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే మాత్రం ఈ రాబోయే తరాలకి ఉపాధి లేకుండా పోతుంది. అలాగే ప్లాంట్ ఉండటం వల్ల మేము ఈ 2008లో జాయిన్ అయిన వాళ్ళం కానీ, ఈ ప్లాంట్ ఎక్స్పెన్షన్లో వచ్చి జాయిన్ అయిన వాళ్ళం కానీ మాకు ఫ్యూచర్ ఉంటుంది. ఈ ప్లాంట్ కానీ లేని పరిస్థితుల్లో ప్రైవేట్ అయితే రేపొద్దున ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఎవరికి ఉపాధి లేకుండా పోతుంది. ఈరోజు సమ్మెను ఈ రాష్ట్రం మొత్తం కూడా దీన్ని జయప్రదం చేసి కేంద్రానికి ఒక అల్టిమేటం జారీ చేయాలని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. చూసుకుంటే కిషోర్, వేరు ప్రాంతాల్లో ఈరోజు చూసుకుంటే మద్దిలపాలెం వద్ద ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కూడా అక్కడ బంద్ కొనసాగుతుంది. అక్కడ కూడా ఎమ్మెల్యేలు, అలాగే మరి కాసేపట్లో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కూడా పాల్గొనే పరిస్థితుంది. ఇప్పుడు నేనున్న ప్రాంతంలో చూసుకుంటే దాదాపు కిలోమీటర్ దూరం కూడా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితుంది. చెప్పండి, ఈ బంద్ ఇంత విజయవంతం అవడానికి కారణం ఏమంటారు? సరే, ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బంద్ పిలుపుకోవడానికి కారణం ఏంటంటే రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు దాకా వాడుకున్నారు. ఈ స్టీల్ ప్లాంట్కి అప్పులే తప్ప అప్పులు అనేవి ఉన్నాయి, ఇవి నష్టాలు అనేవి కాదు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రాయబరేలీలో దాదాపు 2000 కోట్ల రూపాయలతోటి అక్కడ రాయబరేలీలో సోనియా గాంధీ ఆ రోజు అక్కడ ప్లాంట్ పెట్టించారు. దానివల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు. దాని మీద అప్పులు వడ్డీలు కడతా ఉన్నాం. అదే సందర్భంలో మమతా బెనర్జీ అయితే బెంగాల్లో ఉన్నటువంటి ఏదైతే యాక్సిల్ ప్లాంట్ ఉందో యాక్సిల్ ప్లాంట్కి కూడా దాదాపు ఇక్కడి నుంచి 500 కోట్లు బయటకు వెళ్ళిపోయి అక్కడ ప్లాంట్ పెట్టడం కోసం అనేసి కొంత ఖర్చు పెట్టడం అనేది జరిగింది. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటూ దీన్ని అప్పుల పాలు చేసి అప్పులోనే అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మమ్మల్ని రోడ్డు మీద నెట్టారు. ఈరోజు 21వ రోజుకి చేరాం. మేము దాదాపు 21 రోజుల నుంచి రిలే నిరాకరణ చేస్తూ ఉన్నాం. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జోలికి ఎవడైనా వస్తే మాత్రం ఎలాంటి పరిస్థితులు మేము ఊరుకోం. ఎవడైనా వస్తే తప్పకుండా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నిర్ణయంతో 38 మంది ప్రాణత్యాగంతో ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మించుకోవడం జరిగింది. కానీ మోడీ ప్రభుత్వం ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ రంగం చేద్దామని ఒక దురుద్దేశంతో ఉంది. దీన్ని మొత్తం యావత్తు ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రము అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మేము మొదట చెబుతున్నాం, అయ్యా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఏర్పాటు చేయండి, సొంత గనులు ఏర్పాటు చేస్తే మేము డెఫినెట్గా లాభాలకు వస్తామని చెప్పాం. మీరు గనులు ఏర్పాటు చేయకపోయినా కూడా ఓకే. ఈరోజు బంద్ అనేది జయప్రదంగా జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిలపక్ష రాజకీయ పార్టీలన్నీ అలాగే ప్రజా సంఘాలన్నీ కూడా ఈ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ పిలుపుని అందుకొని అశేష ప్రజానీకం ఈ రోజున బంద్ పాటిస్తూ ఉన్నారు. ఈ బంద్తోటైనా సరే ఈ బీజేపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అమ్మాలనేటటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు అనేది జరిగే అవకాశం అనేది ఉంది. మేము చెప్పదలుచుకుంది ఒకటే, మొన్న ఢిల్లీలో ఒక సమావేశం అయింది. రైతు సంఘాలన్నీ, జాతీయ కార్మిక సంఘాలన్నీ సమావేశం అయ్యి మొత్తం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ అమ్మడానికి వ్యతిరేకంగా, అలాగే
రైతు చట్టాలని రద్దు చేయాలని చెప్పని పెద్ద పోరాటం దేశవ్యాప్తంగా జరగబోతా ఉంది. దానికి నాందే ఈరోజు మన విశాఖపట్నంలో బంద్ కానివ్వండి, రాష్ట్రంలో బంద్ కానివ్వండి, ఈ బంద్ ఉత్సాహంతో భవిష్యత్తులో దేశవ్యాప్తంగా పోట్లాడి బీజేపీని ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలమని చెప్పండి. ఓకే రామచంద్ర, చూసుకుంటే రాష్ట్ర బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ మధ్యాహ్నం వరకు కూడా వాహనాలు ఎక్కడ కూడా తిరగనివ్వకుండా అడ్డుకుంటామని కూడా అఖిలపక్ష నాయకులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు అన్ని పక్షాలు ఏకతాటిపై ముందుకు కదులుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాకి వెళ్దాం. రాజమండ్రిలో మా కరెస్పాండెంట్ హరీష్ మరింత సమాచారం అందిస్తారు. హరీష్, మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా బంద్ ఏ రకంగా సాగుతోంది? కిషోర్, తూర్పుగోదావరి జిల్లాలో బంద్ వాళ్ళ తెల్లవారుజాము నుంచి కూడా ప్రారంభమైంది. బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. అటు రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, రాజోలు డిపోల్లో మొత్తం దాదాపు 960 బస్సుల వరకు తెల్లవారుజాము నుండి నిలిచిపోయి చాలామందికి వాళ్ళ బంద్ జరుగుతుందనే విషయం కూడా స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి చాలామంది వచ్చి వెయిట్ చేయడం జరుగుతుంది. దాంతో బస్సులు నిలిపివేయడంతో కాస్త బస్ స్టాండ్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా విద్యా సంస్థలు కూడా బంద్కు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాయి. మొత్తం విద్యా సంస్థలన్నీ వాళ్ళు మూసివేయడం జరిగింది. దీంతోపాటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా సంపూర్ణ మద్దతు బంద్కు ప్రకటించడంతో మొత్తం రాజమండ్రితో పాటు ప్రధాన నగరాలన్నింటిలో కూడా దుకాణాలన్నీ మూసివేయడం జరిగింది. వర్తక వాణిజ్య సంస్థలన్నీ పూర్తిగా బంద్ అయిపోయాయి. విశాఖ ఉక్కు తమ హక్కు అనే ఉద్దేశంతో, అనే నినాదంతో ఇప్పటికే ఉద్యమం ప్రారంభమైంది. ఇవాళ బంద్తో అది కాస్త తారాస్థాయికి చేరుకుంది. దాదాపు అన్ని సంఘాలు, కార్మిక సంఘాలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాయి. వాళ్ళ బంద్లో పాల్గొన్నాయి. వైఎస్ఆర్సీపీ కూడా బంద్ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా బంద్కు సంబంధించి మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, విశాఖ ఉక్కుకు సంబంధించి వాళ్ళ భారీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరగటం, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయనివ్వమంటున్నారు. వైఎస్ఆర్సీపీ మోటో ఏంటి? ముందుగా చూసుకుంటే గత నెల రోజుల నుంచి ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా మన ప్రధానమంత్రి గారికి లేఖ రాసి మేము దీనికి వ్యతిరేకము, మాకు ప్రైవేటీకరణ చేయడం ఇష్టం లేదని చెప్పి ముందుగా లేఖ రాసిన మొదట ముఖ్యమంత్రి ఆయనే అవుతారు. అప్పటి నుంచి మన రాష్ట్రం అంతా మా వైఎస్ఆర్సీపీ సభ్యులు, కుటుంబీకులు అందరం కూడా మన విశాఖ ఉక్కుకి ఆంధ్రుల హక్కు అనే ఒక నినాదంతో మొత్తం ముందుకు వెళ్తున్నాం. చూసుకుంటే మన రాజమండ్రిలో ఆర్టీసీ బస్సు డిపో దగ్గరికి వచ్చాము. అలాగే మొత్తం మా రూరల్ మండలము అంతా తిరుగుతున్నాము. మొత్తం మా ఎక్కడైనా వాణిజ్యాలు కానీ, మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, మొత్తం అన్ని పార్టీలు చూసుకుంటే బీజేపీ తప్ప టీడీపీ, వైఎస్ఆర్సీపీ అందరూ కూడా ఈ బంద్కి చాలా మద్దతు ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి ఆంధ్రుల యొక్క హక్కు ఎంత బాగా ఉపయోగిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఇది ఒక చిన్నది కాదు. గత 30 ఏళ్ళ నుంచి ఇది ఒక ఆంధ్రులు ప్రతి ఒక్కరు వైజాగ్ వెళ్తే వైజాగ్ బీచ్ ఎలాగ చూస్తారో అలాగా ఇది కూడా డెఫినెట్గా చూడాలి అని చెప్పి. మొత్తానికి విశాఖ ఉక్కు అనేది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణకు అనుమతించేది లేదు. అటు కార్మిక సంఘాలతో పాటు స్థానికులు కూడా చెప్తున్నారు. మొత్తం తూర్పుగోదావరి వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడికక్కడ పకడ్బందీగా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మొత్తానికైతే జిల్లా వ్యాప్తంగా మొత్తం ఇప్పుడు స్తంభించిపోయింది. మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు కూడా తిరిగే పరిస్థితి లేదు. మనం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్న ఒక్క బస్సు కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపించలేదు కిషోర్. మొత్తానికైతే బంద్ పటిష్టంగా కొనసాగుతుందని చెప్పొచ్చు కిషోర్. థ్యాంక్ యూ హరీష్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు బంద్కు పిలుపునిచ్చింది. ఆ బంద్కు సంబంధించి ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి ఏ రకంగా ఉంది, తిరుపతిలో బంద్ ఏ రకంగా జరుగుతోంది, మరింత సమాచారం తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రవీందర్ ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు. రవీందర్, మొత్తం మీద తిరుపతి వ్యాప్తంగా బంద్ ప్రభావం ఏ రకంగా కనిపిస్తోంది ఇక్కడ? కిషోర్, తిరుపతితో పాటు మొత్తం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా బంద్కు విశేష స్పందన కనిపిస్తుంది. స్వచ్ఛందంగా విద్యా వాణిజ్య సంస్థలతో పాటు సినిమా హాళ్ళు కూడా మూతపడ్డాయి. అట్లాగే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్లో నుంచి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఏ ఒక్క బస్సు కూడా బయటికి రాని పరిస్థితుంది. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, తిరుపతిలో ఉన్నటువంటి బస్ స్టాండ్లో నుంచి ఏ ఒక్క బస్సు కూడా బయటికి రాని లేదు. మొత్తం కమ్యూనిస్టు పార్టీలతో పాటు కార్మిక సంఘాల నాయకులు, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి మద్దతు ఇచ్చే నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం ఆ విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం ఈరోజు మార్నింగ్ నుంచి బయట నుంచి కూడా ఏ ఒక్క బస్సులు కూడా రావట్లేదు. కేవలం తిరుమలకు వెళ్ళేటువంటి బస్సులు తప్ప ఇతర ప్రాంతాలకి నుంచి వచ్చే బస్సులు కానీ, లేదా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే బస్సులు కానీ ఏవి కూడా రాని పరిస్థితుంది. ఇక్కడ మనతో మాట్లాడడానికి కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు. ముందుగా మీరు చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి ఏ విధమైన పోరాటం మీరు చేస్తున్నారు? ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తుంది? 5 దశాబ్దాల కిందట విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతో పెద్ద పోరాటం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. దానికి 32 మంది ప్రాణత్యాగం చేసినటువంటి అంశం కూడా మనకు తెలుసు. అట్లాంటి
ప్రజల పోరాటం నుంచి, ప్రజల త్యాగం నుంచి, ప్రజల యొక్క పోరాట చిహ్నంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి పట్టుబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడం చాలా అన్యాయంగా ఉంది. వాస్తవంగా బీజేపీ ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా ఉండడమే కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరుని మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. విశాఖ ఉక్కుని ఈ రకంగా చేయడమే కాకుండా మరో 100 ప్రభుత్వ రంగ సంస్థలను కూడా మేము ఇట్లా చేస్తామని చెప్పి ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించారు. సోము వీర్రాజు గారు, బీజేపీ నాయకులు అందరూ కూడా నిన్నటిదాకా ఏం చెప్తున్నారు, అదేదో ఒక ట్వీట్కి సంబంధించిన సమస్య, ఎవరు మేము ప్రకటించలేదు. ఇప్పుడు స్వయంగా ప్రధానమంత్రి చెప్పిన తర్వాత రాష్ట్ర బీజేపీ నాయకులు ఏం సమాధానం చెప్తారని మేము అడుగుతున్నాం. ఓకే, మీరేం చెప్తారు? సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పారు ప్రభుత్వం అనేది వ్యాపారాలు చేయడానికి కాదు అని. సో మీరేం చెప్తారు? విశాఖ స్టీల్ని వదిలించుకునేందుకే బీజేపీ ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో మీ పోరాటం ఏ విధంగా జరగబోతుంది? ఇది విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల సంస్కృతిలో ఒక భాగమైంది. ఆంధ్రుల సంస్కృతి మీద దాడి చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. గతంలో మనకి అనేకమైన రకాలుగా అన్యాయాలు చేస్తూ విశాఖ ఉక్కును కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని 50 మంది ప్రజలు ఈరోజు చూస్తున్నాం. ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే ఈరోజు మొత్తం కూడా ప్రకటించి ఈ యొక్క బంద్కు పిలిపివ్వడం జరిగింది. మేము ఇప్పుడైనా చెప్తున్నాం, బీజేపీకి ఇప్పుడే వెంటనే స్పందించి ఈ రాష్ట్ర ప్రజల పట్ల, తెలుగు ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నా వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఆంధ్రుల సంస్కృతి మీద దాడి చేయొద్దు. మీ ఆంధ్రుల యొక్క దీన్ని పెట్టుకుంటే గతంలో ఏమైనారో మీకు అందరికీ తెలుసు, విభజన చేసిన వాళ్ళు ఏమైపోయినారో మీకు అందరికీ తెలుసు. ఆ రకంగా ఆంధ్రుల యొక్క క్రోధాగ్నికి మీరు బలిగా వద్దని చెప్పి బీజేపీకి చెప్తున్నాను. ఇంతమంది ప్రాణత్యాగం చేసి 62 మంది ఆ రోజు వామపక్ష ఎమ్మెల్యేలు రాజీనామా చేసి సాధించుకున్న ఈ విశాఖ ఉక్కుని ఈరోజు ప్రైవేటీకరణ చేయడం చాలా అన్యాయం అని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక సంఘం తరఫున తెలియజేస్తున్నాం. ఓకే, ఇదే తిరుపతి సాక్షిగా గతంలో ప్రధాని నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా హామీలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వెనకబడింది కాబట్టి ఖచ్చితంగా పరిశ్రమలు తీసుకొస్తానని కూడా చెప్పారు. కానీ ఇప్పుడేమో విశాఖ స్టీల్ లాంటి పరిశ్రమను అమ్మేసే పరిస్థితి. ఏ విధంగా చూస్తున్నారు? నరేంద్ర మోడీ చెప్పేదొకటి, చేసేదొకటి. మేము ప్రజల పక్షాన ఉండి నిలబడి అధికారంలోకి వచ్చిన తర్వాత సేవ చేస్తామని నరేంద్ర మోడీ తిరుపతిలో బహిరంగ సమావేశంలో చెప్పడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీకి ఒకటే హెచ్చరిస్తున్నాం, మొత్తం ప్రభుత్వ సంస్థలన్నీ ఈరోజు ప్రైవేట్ చేతుల్లోకి ఒప్పజెప్పేశావు. రైల్వే ప్రైవేటీకరణ చేశావు, బిఎస్ఎన్ఎల్ సంస్థలను నాశనం చేశావు, పోస్ట్ ఆఫీస్ నాశనం చేశావు, ఎల్ఐసి సంస్థలు నాశనం చేశావు, బ్యాంకింగ్ రంగాన్ని కొల్లగొట్టావు. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులను కూడా ఈరోజు ఇవ్వకుండా అనేక ప్రభుత్వానికి ఇబ్బందులు పెడుతున్నావు. ఈరోజు ఆంధ్రలో ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీయడానికి ఈరోజు విశాఖ ఉక్కుని ఈరోజు ప్రైవేట్ చేతుల్లోకి ఇవ్వడం చాలా బాధాకర విషయం. 32 మంది విద్యార్థులు, యువకులు బలిదానం చేస్తేనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి విశాఖ ఉక్కు రావడం జరిగింది. అలాంటి త్యాగాల చరిత్ర జరిగినటువంటి ఒక పరిశ్రమని ఈరోజు ప్రైవేట్ చేతుల్లోకి చెప్పడం చాలా బాధాకర విషయం. అందుకనే ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా నువ్వు అది విరమించుకోకపోతే ప్రభుత్వం అవసరమైతే నిధులైనా నువ్వు కేంద్ర నిధులు ఇచ్చి ప్రభుత్వ పరం చేయాలి. ప్రైవేట్ చేతులు లేక ఒప్పచెప్తే ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని కూలదోస్తామని హెచ్చరిస్తున్నాం. ఓకే, ఇది పరిస్థితి. మొత్తంగా అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం కొనసాగుతుంది అని చెప్పి వీరంతా తేల్చి చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కిషోర్, థ్యాంక్ యూ రవీందర్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లాలో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. జిల్లా పరిధిలోని బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. ఒకసారి విజయవాడ వెళ్దాం. విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద మా కరస్పాండెంట్ పోతురాజు ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు. రాజు, చెప్పండి. కిషోర్, చూడవచ్చు విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను కూడా ప్రైవేటీకరణ చేయొద్దంటూ కూడా రాష్ట్ర వ్యాప్త బంద్ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతానికి మనం విజయవాడ లెనిన్ సెంటర్లో ఉన్నాం. లెనిన్ సెంటర్లో చూసుకోవచ్చు కార్మిక మరియు విద్యార్థి వామపక్ష సంఘాలు కూడా, రైతు కార్మికులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒకటే ముక్తఖండంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రజలు 70 సంవత్సరాలు బట్టి సాగించుకున్న కూడబెట్టుకున్న ఆస్తులను మొత్తం ప్రైవేట్ సెక్టార్కి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక పక్కన వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. మరొక పారిశ్రామిక రంగాన్ని, ఆర్థిక రంగాన్ని కూడా అప్పచెప్పే పనిలో ఉంది. ఆ క్రమంలోనే దేశంలో 3 చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టే పనిలో ఉన్నది. రెండవ పక్కన 4 కార్మిక కోడ్లు తీసుకొచ్చి కార్మిక హక్కులు కాలరాసి విశాఖ ఉక్కు వంటి ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి
పరిశ్రమని ఈ రోజున ఒక్క కలంపోటుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నానికి పూనుకుంది. ఈ రోజున దేశంలో కార్మికులు, కర్షకులు మొత్తం కలిసి ఈ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడతాం, సాగనివ్వం ఈ ఆటలు అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఈ రోజున విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కిందక ఆంధ్ర రాష్ట్రంలో ఈ బంద్ జరుగుతూ ఉన్నది. రేపు దేశవ్యాపితంగా ఇప్పటికే ఢిల్లీ ఉద్యమం 100 రోజులైన సందర్భంగా ప్రతి ఊరూరా జెండా ఎగరేసి 100 జ్యోతులు వెలిగించే ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ రకంగా మొత్తం రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రైవేటు విధానాల్ని అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెలియజేస్తూ ఉంది. కార్మిక సంఘాల నేతలు ఉన్నారు సార్, చెప్పండి ఏ విధంగా చూస్తారు ఈ నిర్ణయాలు? అంటే దేశ అభివృద్ధి కోసమే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నామంటూ కూడా బీజేపీ నేతలు చెబుతున్నారు. అది పచ్చి అబద్ధం. ఎందుకనంటే దేశాన్ని దివాళా తీయడానికి, దేశం యొక్క స్వతంత్రతని దెబ్బతీయడానికి ఈరోజు ఈ ప్రైవేటీకరణ ఉపయోగపడుతుంది. ఈ ప్రైవేటీకరణ ద్వారా కార్పొరేట్ శక్తులు లాభపడతాయి తప్ప దేశం లాభపడదు. ఈరోజు ఉంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి 5,000 కోట్లకు అమ్మితే దేశానికి లాభమా నష్టమా? ఈ నష్టం అనేటటువంటిది దేశానికి, ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, ప్లస్ ఏంటంటే లాభం అనేటటువంటిది కొనుక్కున్నటువంటి పోసుకోవాడికి. అంటే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం రైతులకు పొట్టగొడుతుంది. 65 లక్షల కోట్ల రూపాయల వ్యాపారాన్ని ఏంటంటే తీసుకెళ్లి ప్రైవేట్ కంపెనీల చేతిలో పెడుతుంది. దెబ్బతినేదంతా రైతులు. అదే రకంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తేలిగ్గా రాలా, త్యాగాలతో వచ్చింది, పోరాటాలతో వచ్చింది. దాన్ని ఈరోజు కార్మికులు, ఉద్యోగస్తులు, టెక్నీషియన్స్ పెద్ద ఎత్తున కష్టపడి రేయింబవళ్ళు దాన్ని అభివృద్ధి పరిచారు. అభివృద్ధి పరిచినటువంటి దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలని ఉండాలి తప్ప దానికి భిన్నంగా నేను ప్రైవేటు పరం చేస్తానంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఊరుకోరు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలతో సహా అన్ని ట్రేడ్ యూనియన్లు, బీజేపీ దాని అనుబంధ సంఘాలు తప్ప మిగిలినటువంటి వాళ్ళంతా ఒక్క తాటి మీదకి ఈ బంద్ సందర్భంగా వచ్చారు. గుర్తుపెట్టుకోండి, లేకపోతే తగిన గుణపాఠం మీరేంటంటే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తాం. చూడవచ్చు, వీరంతా ముక్తఖండంతో ఒకటే స్పష్టం చేసిన పరిస్థితి కనపడుతుంది. విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రైవేటు పరం చేస్తే తాము చూస్తూ ఊరుకోము, ఉక్కు సంకల్పంతో పూర్తిగా పోరాడతామని చెబుతున్నారు. విశాఖ ఉక్కుకు సంబంధించి గనులు కేటాయింపు చేసి లాభాల బాట పట్టే విధంగా చేయాలని చేస్తున్నారు. బీజేపీకి సంబంధించిన ప్రభుత్వం కార్పొరేట్ శక్తులు కొమ్ము కాసే విధంగా ఇలాంటి చర్యలు చేపట్టడానికి తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా వీరు స్పష్టం చేస్తున్నారు. కిషోర్, రైట్, థ్యాంక్ యూ రాజు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ, వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి. తాజా పరిస్థితి ఏంటో మా కరెస్పాండెంట్ లక్ష్మీనాథ్ రెడ్డి అందిస్తారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు బంద్ నిర్వహిస్తున్నాయి. బంద్కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో ఆర్టీసీ సర్వీసులతో పాటు విద్యా సంస్థలు, వాణిజ్య సంస్థలు ఎక్కడికక్కడ మూతపడిన పరిస్థితి. ఉదయం నుంచి కార్మిక సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా బంద్లో పాల్గొంటున్నాయి, తమ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం కడప ఆర్టీసీ ప్రాంగణంలో కార్మిక సంఘాలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా మీరు డిమాండ్ చేసేది ఎన్నో త్యాగాలతో, బలిదానాలతో 32 మంది విద్యార్థుల ప్రాణాలు అర్పించి 66 మంది ఎమ్మెల్యేలు, 7 మంది ఎంపీల పదవీ త్యాగాలతో 10 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో రక్తతర్పణ చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమను ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పోస్కో కంపెనీకి కట్టబెట్టడాన్ని మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమకు నష్టాలు వస్తున్నాయనేటువంటి సాకుతో వాటికి కావాల్సినటువంటి గనులను కేటాయించకుండా సంవత్సరాల తరబడి దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కర్ణాటకకు చెందినటువంటి గాలి జనార్దన్ రెడ్డి గారు 17,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఇనుప ఖనిజాన్ని చైనాకు అమ్ముకుంటా ఉంటే అప్పుడు ఎక్కడ కూడా నియంత్రించినటువంటి పరిస్థితి లేదు. అలాంటి అన్నీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఇక్కడ 5,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుందని చెప్పేసి 20,000 ఎకరాలు 2 లక్షల కోట్లు విలువ చేసేటువంటి ఉక్కు పరిశ్రమ, 2 లక్షల మందికి ఉపాధి చూపించగలిగినటువంటి, అదేవిధంగా పర్ క్యాపిటల్ బాగా పెరిగినటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.
కార్మికుల త్యాగాలతో ఏర్పడినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకురావడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ప్రైవేటీకరణ అంశాలు మరీ తెరపైకి రాకుండా చూడాలని కార్మిక సంఘాలు అంటున్నాయి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బంద్కు మద్దతు తెలుపుతోంది. ప్రధానంగా మీరేం డిమాండ్ చేస్తారు? బంద్లో మీరేమంటారు? మేమైతే ఎప్పుడు ఒకటే చెప్తా ఉన్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా కూడా ప్రజల అభిష్టం మేరకు ప్రజల కోసమే పాటుపడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగానే ఎంతోమంది ప్రాణత్యాగాలతో ఉక్కు పరిశ్రమను సాధించుకున్నటువంటి పరిస్థితులలో ఈరోజు ఈ ప్రైవేటీకరణను ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజాభిష్టం మేరకు రోడ్ల మీదకి వచ్చి ఎటువంటి ఉద్యమానికైనా వెనుకాడే ప్రసక్తే లేదు. బీజేపీ చేస్తున్నటువంటి నియంతృత్వ ధోరణి ఖచ్చితంగా ఆపాలి, దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణను ఆపేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాడుతుంది అని మేము తెలియజేస్తా ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు భవిష్యత్తులో జరిగే ఆందోళన కార్యక్రమాల్లో కూడా ముందుగా పాల్గొంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్ సర్వీసులు కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పరిస్థితి. బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ రాముతో కలిసి లక్ష్మీనాథ్ ఫర్ సాక్షి టీవీ, వైఎస్ఆర్ జిల్లా.